ఈరోజు మనం చేయబోయే వీడియో ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ హ్యాండిల్ లాక్ వెహికల్కి స్ట్రక్ అయిపోతే మనం ఎలాగ రిమూవ్ చేసుకోవాలో చేసుకొని దాన్ని వెహికల్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి తర్వాత వర్క్షాప్కి ఎలా తీసుకెళ్ళాలి అని ఈ వీడియోలో చూద్దాం. ఈ హ్యాండిల్ లాక్ అనేది ఓపెన్ చేయడం ఎలాగా అనేది ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత తీయబోయే వీడియో ఇదండి. ఈ హ్యాండిల్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత మనం దాన్ని ఎలాగ వెహికల్ ఓపెన్ చేసి దాన్ని ఎలాగ మనం వెహికల్ స్టార్ట్ అవ్వడానికి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ బూట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ బూట్ హ్యాండిల్ లాక్ రెయిన్ ప్రొటెక్ట్ కింద కంపెనీ ఒకటి డిజైన్ చేశాడండి. ఇది బూట్ అనేది ఇలా బూట్ ఓపెన్ చేసిన తర్వాత H3 స్క్రూస్ ఉంటాయండి. 1 2 3 4 ఈ 4 ఓపెన్ చేసుకోవాలి. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండిల్ లాక్ ఓపెన్లో ఉండిపోయింది, స్ట్రక్ అయిపోయింది కదా. దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే వెనక్కి వెళ్ళదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిన్ అనేది ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ పిన్ డ్రైవర్స్లో సిట్టింగ్ చేయాలి. ఇలా సిట్టింగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఈ పిన్ని ఇలా వెనక నొక్కి ఇప్పుడు మళ్ళీ ఈ పిన్ను ఓపెన్ చేసి ఇలాగా సిట్టింగ్ చేసేయాలి. అప్పుడు హ్యాండిల్ లాక్ అనేది ఎలాగ డ్యామేజ్ అయింది కాబట్టి ఆపరేటింగ్ అవ్వదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఒకవేళ ప్రాబ్లం వస్తున్న ఇబ్బందిగా అనిపించినట్టయితే దీన్ని తీసేసి ఈ ఏరియాలో పెట్టేసి క్యాప్ ఫిక్స్ చేసేసి యథావిధిగా స్క్రూలన్నీ బిగించేసుకొని వెహికల్కి ఈ జాకును చూరా సిట్టింగ్ చేస్తే వెహికల్ అనేది సిట్టింగ్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.